హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. గేమ్ చేంజర్ యాక్చువల్లీ ఈ సినిమా షెల్వ్ అయింది అనుకున్నాను, బట్ ఓకే, టీజర్ అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఈ వీడియోలో టీజర్ ఎలా ఉంది, ఏంటి విశేషాలు అనేది వివరించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ గురించి చెప్పాలంటే నిజంగా రకరకాలుగా ఉంది భయ్య. ఐ మీన్ నేనేమి బాగాలేదు అనట్లేదు, ఇట్ వాస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఆ విజువల్స్ గానీ, క్వాలిటీ గానీ, శంకర్ సినిమాలో కనిపించాల్సినవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే టీజర్ మిక్సింగ్ ఏదైతే ఉందో అందులో క్లారిటీ లేకుండా పోయింది. కథ ఏంటి, సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనే వంటి విషయాలు అస్సలు చూపిలేదు. అఫ్ కోర్స్ దానికోసమై ట్రైలర్ రెడీ చేస్తారులేండి, కానీ టీజర్ లో కూడా మరింత ఫాస్ట్ స్టఫ్ తో చేయాల్సిన అవసరం ఏంటి అని అనిపించింది. వీడేదో పెద్ద సినిమా డైరెక్టర్ లా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి, టీజర్ లో క్లారిటీ అయితే మిస్ అయింది. ఇంకా టీజర్ గురించి మాట్లాడుకుంటే ఒక పొలిటికల్ డ్రామా అని అర్థమవుతుంది. ఓ పక్కన రామ్ చరణ్ గారు స్టూడెంట్ లా కనిపిస్తున్నారు, కాస్త ఓల్డ్ లుక్ కూడా చూపిస్తున్నారు. ఇంకో పక్కన పొలిటికల్ లుక్స్ కూడా చూపిస్తున్నారు. అది డ్యూయల్ రోలా, ట్రిపుల్ రోలా అనే కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో ఒక గేమ్ చేంజర్ గా పొలిటిక్స్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు, ఎంత చేంజ్ చేశాడు, సేమ్ లైక్ రియల్ లైఫ్ లో తన బాబాయ్ లాగా రియల్ లైఫ్ లో రామ్ చరణ్ గారు ఏం చేంజెస్ తీసుకొచ్చారు అనేలా ఈ సినిమా ఉండబోతుంది అనేది మనకు తెలుస్తోంది. ఐ మీన్ అధర్ములు, నీచులు, రాజకీయ నాయకులు దోచుకుంటూ ఉంటుంటే ఆర్ సమ్ ఎనీ అదర్ రీజన్ తో మన హీరో గారు పాలిటిక్స్ లోకి రావటం, రచ్చ చేయటం, ఒక చేంజ్ తీసుకురావటం, ఇదే మనకి సినిమా కాన్సెప్ట్ అని యాజ్ ఆఫ్ నౌ ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. కాకపోతే అటు మ్యూజిక్ గానీ, టీజర్ కట్ చేసిన విధం గానీ చూస్తుంటే సర్కారు వారి పాటకి ఇండియన్ 2 కి రీమిక్స్ కొట్టినట్టుగానే అనిపించింది. టీజర్ అంతా విజువల్స్, ఫైట్స్, క్వాలిటీతోనే సాగదీశారు కాబట్టి అలా పైకి చూడ్డానికి చక్కగానే కనిపిస్తుంది. కానీ సినిమా కంటెంట్ మీద మాత్రం కాస్తో కూస్త డౌట్ కొట్టాల్సిందే. ఇండియన్ 2 టీజర్ ట్రైలర్లు కూడా ఇలానే ఉన్నాయి, అద్భుతమైన క్వాలిటీ, కానీ అందులో కంటెంట్ గురించి ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ కూడా అదే చిన్న భయం అనేది ఉందని చెప్పాల్సిందే. ఇక ఈ టీజర్ లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే కొన్ని క్లిప్స్ లో అద్భుతంగా ఉన్నాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఈ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అది కొంచెం తేడా అనిపించింది. బట్ ఆన్ స్క్రీన్ మీద బాగుంటే చాలు. క్లారిటీ ఎందుకు లేదు అని అన్నానంటే షార్ట్స్ అన్ని ఏదో హడావిడిలో అలా కట్ చేసి ఏదేదో పెట్టేశారు. క్వాలిటీ కనిపిస్తోంది, మంచి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. కానీ టకా టకా ఫ్లాష్ బ్యాక్ ఫైట్లు, కాలేజ్ ఫైట్లు, ట్రైన్ ఫైట్లు, ఏవేవో బ్యాక్ డ్రాప్స్, ఏవేవో సీన్స్ క్లిప్స్ అనేవి పెట్టేశారు. ఇంత ఇరుక్కుగా స్క్రీన్ ప్లేస్ ఆర్ లేయర్డ్ స్టోరీస్ తో పెడుతున్నారో ఏంటో తెలియదు గానీ ఇన్ని లుక్స్, ఇన్ని ఫైట్స్, టోటలీ కన్ఫ్యూజన్. అలా అని చెప్పి ఇక్కడ మనం సినిమాని గానీ, డైరెక్టర్ ని గానీ తక్కువ అంచనా అయితే వేయలేము. వై? బికాస్ శంకర్ గారి మెయిన్ అసెట్టే, శంకర్ గారి మెయిన్ ప్లస్ పాయింటే పొలిటికల్ డ్రామా. ఇంతకు ముందు తీసిన సినిమాల్లో కూడా అద్భుతమైన మెసేజ్లు ఇస్తూ ఉంటారు. సో ఆ నమ్మకం అనేది ఉంది. కాకపోతే ఇంకో చిక్ ఏంటంటే మొన్ననే ఇండియన్ 2 చూసాం కాబట్టి ఎంతైనా కొంచెం భయపడాల్సిందే. యాజ్ యూజువల్ సినిమా కంటెంట్ కి, పాటలకి సంబంధం లేనట్టుగానే ఈ టీజర్ లో కూడా సాంగ్స్ కి అద్భుతమైన, చాలా అంటే చాలా అద్భుతమైన క్వాలిటీని శంకర్ గారు మెయింటైన్ చేశారు. మరి టీజర్ లో కంటెంట్ గురించి ఏమైనా అబ్జర్వ్ చేయగలమా అని అనుకుంటే డిఫరెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి. ఐ మీన్ మరీ డిఫరెంట్ గా ఏం కనిపించట్లేదు. కాకపోతే ఆ సీన్స్, బ్యాక్ డ్రాప్స్ ఆర్ తనున్న పోస్ట్ బట్ అయితే డిఫరెంట్ రోల్స్ అని చిన్న డౌట్. అందులో ఒక క్యారెక్టర్ మంచోడిగా ఉంటాడు గానీ కోపం వస్తే రాక్షసుడు అవుతాడు అనే క్లారిటీ టీజర్ బిగినింగ్ లోనే ఇచ్చారు. అది ఎగ్జాక్ట్లీ ఈ పర్సన్ అని అనుకోవచ్చు. అంతేకాకుండా కోపాన్ని తగ్గించుకోవడానికి తెగ పుస్తకాలు చదివేస్తున్నాడు. తన లొల్లి పంచాయతీలు ఒక పేపర్ లో రాసి చింపేసి తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి తన కోపం ఎంత ఘోరంగా దారి తీసిందో ఏమో తెలియదు గానీ పొలిటిక్స్ లోకి దిగి గేమ్ చేంజర్ అయ్యాడు అని అనుకోవచ్చు. నాట్ షూర్, ఎందుకంటే చాలా లుక్స్ ఉన్నాయి సినిమాలో. ఇంకా సినిమాలో ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే సముద్రకాని అండ్ ఎస్జే సూర్యాలు కూడా ఉన్నారు. మెయిన్లీ ఎస్జే సూర్యకి మంచి కామెడీ టైమింగ్లు, కామెడీ సీన్లు పడితే మాత్రం తాను ఒక్కడు జాలి సినిమాని కాపాడడానికి. మరి ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తారనేది చూడాలి. ఇంకా అది మాత్రమే కాకుండా టీజర్ లో సునీల్ గారి లుక్ కూడా కాస్త కామెడీగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. వింటేజ్ సునీల్ గారిని చూడడానికి దొరికితే ఖచ్చితంగా ఆయన నుంచి మంచి పర్ఫార్మెన్స్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ కూడా అవుతుంది. ఇక హీరోయిన్ అయితే యాజ్ యూజువల్ గ్లామర్ అండ్ సాంగ్స్ కోసం ఉన్నప్పటికీ తనకు కూడా ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటుందా అనేది సినిమాలోనే చూడాలి. ఎనీహౌ అద్భుతమైన పేర్. అండ్ రామ్ చరణ్ గారు కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ వీటిల్లో చాలా బాగా కనిపిస్తున్నారు. సినిమాలో ఎలా డిజైన్ చేశారనేది ఆన్ స్క్రీన్ మీదే చూడాలి. ఎనీహౌ గైస్, టీజర్ గురించి ఇంకేమైనా మాట్లాడితే మరీ నెగిటివ్ వీడియో అవుతుందేమో, బట్ నేను జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేశాను. దీని ద్వారా టీజర్ కో సినిమాకో ఎలాంటి ఎఫెక్ట్లు అవ్వవు. అండ్ టీజర్ క్వాలిటీ పరంగా నిజంగా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా బాగుంది, అదో అద్భుతం. కానీ స్టిల్ ఏదో తక్కువైంది. ఆ లోటు ఏంటనేది ట్రైలర్ లో తీరుస్తే బాగుండు. సో ఎనీవేస్ గైస్, రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ అనే సినిమా నిజంగానే గేమ్ చేంజర్ అవ్వాలి అని కోరుతూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. సో మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.